అదేవిధంగా మేలో కొత్త కార్డులు, వచ్చే నెలాఖరుకు పూర్తి కానున్న ఇంటింటి సర్వే, పైలట్ గ్రామాల్లో 1.20 లక్షల కొత్త కార్డులు, మే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే అర్హుల జాబితా కోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. దీంతో మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇప్పటికే ప్రజలు 4 దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా మొత్తం 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తున్నది. వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటినే అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. తాజా ఎంపిక ప్రక్రియ ద్వారా కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని మంత్రి ఉత్తమ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పరిస్థితి. మరి మేలో కొత్త కార్డులు వస్తాయట. మరి